మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. కన్యరాశి వారికి నూతన తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కన్యరాశి జాతకులకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే కన్యరాశిలోని కేతువు, 6వ స్థానంలో కుజశని సంచార స్థితి, 7వ స్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, అష్టమంలో బుధుడు గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి బుద్ధిబలం చేత, జ్ఞానబలం చేత స్థిరాస్తులు, చరాస్తులు వీరి సొంతమైపోతాయి. గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం, మీరు అనుకున్న విజయాన్ని సాధించడం, మీ యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో మీకు మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి. కాకపోతే చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన చెందవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున జల, వాయు, దూర ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకుని మొత్తంగా భావించగలగాలి. ఈ యొక్క సప్తమంలో రాహు సంచారం చేయడం వలన వివాహము, ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, నూతనమైన వస్తు క్రయ విక్రయాలలో ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే, శారీరకంగా మానసికమైన ఇబ్బందులు మీకు గురవుతున్నట్లయితే, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా తయారు చేసి ఈ యొక్క రుద్రుడి యొక్క నమ్మకము, బుధుడు రాశాధిపతి బుధుడు, అలాగే సత్వంలో రాహు సంచారం చేయడం వల్ల వీరి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలాభిషేకం, ఆ ఉప్పుతో చేసిన లవణ శివలింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల సకల దుష్టగ్రహాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు కుజుడు అవ్వడం వలన మనకు వీలైనంత వరకు ఒక్కొక్క నెలలో 4 మంగళవారాలు ఉంటాయి. అలాగా సంవత్సరానికి 52 మంగళవారాలు మనకు వస్తాయి కనుక వీలైనంత వరకు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనం, కుజుడికి మంత్రం ఆరాధన చేయడం వలన, ఎరుపు బొత్తులతో దీపం వెలిగించడం వలన మనకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే రక్షణ శాఖతో నిత్యము వాహన ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఒక మంగళవారం పూట అంటే మాసంలో ఒక్కరోజు ఒక ఎరుపు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని వండి అందులో పోసి, ఒక దోషుడు కుంకుమ పోసి ఎర్రగా ముద్ద కట్టి వాటిపైన 7 ఎర్రటి ఒత్తులు వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెడు వృక్షం మొదల్లో వేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు, రోగ సమస్యలు, కుజ సమస్యలు, సంతానం లేని సమస్యలు తొలగి అన్నింటా విజయం కలిగి అంగారకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకనూ కలియుగ కాలంలో కళవు వెంకటేశ్వర అన్నట్లుగా ఈ ఏడాదిలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని స్మరించండి, ధ్యానించండి. అలాగనే కాళభైరవ స్వామి యొక్క మంత్రాన్ని, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని, కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను, అలాగనే కాళభైరవ స్వామి యొక్క డాలర్ని మెడలో ధరించడం వల్ల కాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క కంచు పాత్రతో మనం ఎలాంటి శబ్దాన్ని సృష్టించవచ్చో ఒకసారి తెలుసుకుందాం. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో 12 సార్లు కోరుకున్నట్లయితే
సత్వరమే విజయం మీ సొంతమవుతుంది. ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తొలగిపోవడం, ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి వస్తూ సిరుల సంపదకు మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి. ఈ అక్షయపాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగే మీకు కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి అందజేయడం జరుగుతుంది. కనుక అక్షయపాత్రను సొంతం చేసుకుందాం. సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహ దోషాలను తొలగించుకుందాం. తంత్ర ప్రయోగాలకు దూరంగా ఉందాం. ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము 4 మంగళవారాలు, 4 శనివారాలు, అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులందున కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి మీరు అక్షయపాత్రను సొంతం చేసుకోగలరు. కాళభైరవ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీ యొక్క ముఖ కవళికలకు ఒక ఫోటో పంపించగలిగినట్లయితే మీ కుడి చేయిని ఎడమ చేయిని ఫోటో తీసి పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వలు వేసి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇస్తూ మీరు అన్నింటా విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో నిత్యము మీ గోత్రనామాలతో అర్చన, అభిషేక, హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదుట పడట్లేదా? అనుకున్న సంబంధం రావడం లేదా? అనుకున్న పరిస్థితుల్లో అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని తెచ్చుకోవడంలో యోగాలు కలుగుతున్నాయో మీకు సవివరంగా గ్రహమైత్రి జాతి ఆ యొక్క పాదాలను సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే తరచూ భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? వారి యొక్క పేర్లో ఏమైనా స్వల్పమైన మార్పులు చేయాలా? అలా తినే ఆహారంలో కానీ, వేసుకునే వస్త్రాల్లో కానీ ఇంట్లో స్వల్పమైనటువంటి మంత్ర సాధన వల్ల చేయడం వలన ఆ భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరుల రూపంగా ఆ జన్మాంతము ఆయురారోగ్యాలు ఉండడానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే వారి యొక్క పేర్లు తిథి ప్రకారంగా, వారం ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ఈ క్రోధినామ సంవత్సరంలో సర్వత్రా శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.